నమస్కారం సార్. నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే ప్రభుత్వం ఒక అవార్డు ఇస్తుందని వార్తల్లో వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎక్కడా కూడా అలుపు లేకుండా ఆయన చేసినటువంటి సినీ పరిశ్రమ చేసినటువంటి కృషి వల్ల ఈ అవార్డు వచ్చింది. దాంతోపాటు ఆయన మానవతా విలువలు, మానవత్వంగా ఉండే మనిషి, సేవా కార్యక్రమాలు చూసి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఆ పార్లమెంటు మన చిరంజీవి గారికి అవార్డు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి అభిమానులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. అంటే చిరంజీవి గారికి లాస్ట్ టైం కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కడం అండ్ మన తెలుగు వాళ్ళ తరపు నుంచి చాలా గర్వకారణం. ఈ అవార్డు రావడం ఏ విధంగా చూస్తారు మరి? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈయన అన్ని రంగాలలో కూడా సేవా రంగంలో అద్భుతమైన సేవ, సినిమా రంగంలో అద్భుతమైన సేవ, అలాగే మానవతా విలువలు మాట్లాడడంలో ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. ఏ సెలబ్రిటీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడడంలో చాలా స్వచ్ఛత, స్పష్టత. అంటే ఎలాంటి వ్యక్తి కూడా మాటల వల్ల ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు. ఆయన జీవితంలో ఒక మనిషిని కూడా బాధ పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. మేము చూస్తున్న కాలంలో ఆయన మేము చిరంజీవి అభిమానులుగా మారి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చూస్తున్నాం. ఎవరైనా చిరంజీవి గారిని అన్నవాడే తప్ప చిరంజీవి గారు ఒక మాట మాట్లాడాలి. కాబట్టే ఆయన మానవత్వంలో కానీ, మంచితనంలో కానీ, ఆయన సేవాగుణంలో కానీ ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మొన్న ఇది కరోనా సమయంలో 30 కోట్లు పెట్టి సిలిండర్లు చేసి ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే మా సినిమా డిపార్ట్మెంట్కి, మా సినిమా వాళ్ళకి ఆయన సిసిసి పెట్టి ఎంతో మందికి ఒక్కొక్క సంవత్సరం బతికేలాగా ఆ ప్రొవిజన్ ఇచ్చి మా అందరినీ ఆదుకున్న దేవుడు చిరంజీవి గారు. అలాంటి మహానుభావుడికి ఇలాంటి గౌరవం ఇవ్వడం ఆ దేశానికి వన్నీ తెచ్చినట్టు లెక్క. మన తెలుగులో కూడా మంచి గర్వకారణమే కదా. అంటే ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్, గిన్నీస్ రికార్డు. ఇప్పుడు మన దేశంలో కాకుండా విదేశాల్లో యూకే గవర్నమెంట్ కూడా బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు, అంటే ప్రజాసేవ చేయడం సినిమా రంగంలో. అదే దాని గురించి చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. అలాంటి వ్యక్తులకి రావాలి. అది ఏంటంటే ఒక దేశమే గుర్తించింది. ఇప్పుడు ఒక దేశం గుర్తించిన మహానుభావుడు చిరంజీవి గారు. అలాంటి గుర్తింపు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మంచితనానికి, ఆయన మానవత్వానికి వచ్చిన అవార్డుగా మేము అనుకుంటున్నాం. మొన్న మోడీ గారు కూడా ఒక మన్ కీ బాత్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తీసి ఆయన చాలా కష్టపడతాడు, ఆయన డ్యాన్స్ చాలా బాగుంటుంది, ఆయన ఎంత కష్టపడి ఉంటాడు అని అన్నారు. దాని గురించి ఎలా మోడీ గారు చెప్పారు, దాని గురించి ఎలా చూస్తారు? ఖచ్చితంగా దేశ ప్రధాని మోడీ గారి నోటంటే వచ్చిందంటే ఆయన చేసిన సేవ గుర్తించాలి ఫస్ట్ మనం. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం మా సామాన్యం కాదండి. ఎంత తెలుసా? బ్లడ్ బ్యాంక్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు అందరూ అనుకుంటారు చిరంజీవి గారిని అలాంటి మేరు పర్వతాన్ని ఏదైనా మాట అంటే మనం ఎదిగిపోతాము అని. అలాగని కొంచెం ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళే తప్ప ఆయన ద్వారాగా బాధపడిన ఒక్క మనిషిని చూపించండి. ఆయన మంచితనానికి, మానవత్వానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఒక దేశమే గుర్తించింది ఆయన్ని. మరి చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ.